అంజనాద్రిలో మొట్టమొదటిసారిగా నాయకుడిని జనమే ఎన్నుకునే రోజొచ్చింది. ఈ మార్పుకి కారణం మన హనుమంతు. ఇంతకాలం మనం తనని ఎందుకు పనికిరాని ఒక వెధవలా చూసాం, జేబులు కత్తిరించే దొంగలా చూసాం. ఏండి ఇప్పుడు మన గొప్పతనం గురించి ఎందుకులేండి, మాస్టర్ గారు ఉన్నారుగా, మాస్టర్ గారు నిలబెట్టేద్దాం. మన పిల్లల్ని చక్కదిద్దినట్టే మన ఊరిని కూడా చక్కదిద్దుతారు. అది కూడా ఒప్పేసుకున్నారు. అయిపోయింది. పోటీకి ఎవరైనా ఉన్నారా? ఇంకా పోటీకి ఏంటండి బాబా, అగ్రం చేసండి. ఉన్నాను. ఎవట్రా గేజ్ కొట్టేసుకురా. రే పిచ్చుగుడు, ఎలకల మంది అమ్ముకునేవాడు నీకెందుకురా ఎలక్షన్స్? మై డియర్ క్యాంపెయినరా, నన్ను గెలిపించినట్టయితే నెల మధ్యాహ్నం పురుషన్న పథకం ప్రకారం మీకు 2 కిలోల చింతపండు, 5 కిలోల కందిపప్పు ఉచితంగా ఇస్తా. వీడు ఓటేస్తే మనం అడుక్కు తినాలి. బడి పొందులను గెలిపిస్తే సిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందని పాఠాలు నేర్పిస్తాడు. అదే ఈ బట్టి కొట్టని గెలిపిస్తే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న చిలకమ్మలతో మిమ్మల్ని కుట్టిస్తాడు. గుర్తు పెట్టుకోండి, నా పేరు గున్నేశ్వరరావు, నా గుర్తు గున్నేనుగో. కొట్టండ్రా. అరే, వాడికి ఇచ్చిన మత్తు వదిలేసి ఉంటుంది, మాస్తి. He will see us, boss. అయితే మనం వేసుకుందాం అంటావా? అని మాస్కులు మన దగ్గర లేవు, బాస్. షజామ్, లేచాడో లేదో ఎలా తెలుస్తుందిరా? ముందా మాస్తి. చీఫ్, వాడి నోట్తోనే వాడి సీక్రెట్ ఎలా చూపిస్తాను, యు జస్ట్ వాచ్. ఏంటి షాక్ అయ్యావా? ఎక్కడున్నావు? నన్ను ఎందుకు తెచ్చేవాడికి? నన్ను ఎందుకు కట్టారు? అసలు నీకు పవర్స్ ఎలా వస్తున్నాయో కనుక్కోడానికి. మణిబాబు, Siri, get to the point. ఎస్ చీఫ్, 2 minutes నిజం కక్కిస్తా. చెప్పరా, నీ సీక్రెట్ ఏంటి? చెప్పాను కదా, కాశీగడ్ గేదె పాలు తాగటం వల్ల. ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు. తినేవాడు వీపీ అయితే నా చేతిలో ఉన్న రంగురాయి నుంచి కూడా పవర్ వస్తుందంటావు. నా ఎంక్వైరీలో నీ వెనుక ఎవడో మణిబాబు ఉన్నాడని తెలిసింది. పవర్స్ వస్తున్నాయని కూడా తెలిసింది. Siri, ఎవడా మణిబాబు? మణిబాబు ఏంటి? నాకు మహేష్ బాబు మాత్రమే తెలుసు. రేయ్, నీకు కావాల్సిన మనీయే కదా, నీకెంత కావాలో పంపిస్తాను. Siri. లెట్ మీ హ్యాండిల్ హిమ్ చీఫ్. చెప్పరా. నన్ను వదిలే, మీనాచి ప్రమాదంలో ఉంది, నేను వెళ్ళాలి. చెప్పరా. ఆగుబాయ్, చెప్తున్నా కదా హ్యాండిల్ చేస్తున్నాను, ప్రతి దానికి సీరియస్ తోపుతావు. అరే, don't mess with me, okay? చెప్పరా. ఏంటి కొడతావా? అంటే ఏంట్రా, నేను కొట్టలే అనుకున్నావా? కొడతావేటి? నేను కొట్టలేను అనుకున్నావా? కొట్టి చూపిస్తాం.
గర్భమున కోయిలమ్మ హనుమయ్య పుట్టాడే కోయిలమ్మ ఆకాశ ఉదయాన కోయిలమ్మ ఎర్ర పొండొకటి చూసాడే కోయిలమ్మ ఆ ముండ పొండు తిని కోయిలమ్మ మూతియావకాయ పండిందే కోయిలమ్మ అనుమానం రూపుతోటి కోయిలమ్మ అలిగి అమ్మ ఒడి సేరాడే కోయిలమ్మ అమ్మోలి మాయమ్మ అంజలమ్మ ఆవకాయ ఎట్ట సేత్తరని అడిగెనమ్మ ఆ బిడ్డ మాటకి కోయిలమ్మ ఆవకాయ పనికి పూనుకుంది అంజనమ్మ. ఏంటి బామ్మ కొత్త ఆవకాయ రెడీ అయిందా? అప్పుడే ఎక్కడే మనవరాలా ఈరిగాడు మనుషులు తీసుకొచ్చి కాయలు కొయ్యాలా, కోసిన కాయల్ని ముక్కలు కొట్టాలా, కొట్టిన ముక్కలకి ఉప్పు కారం పట్టించాలా, ఆవు పిండి దట్టించి నూనెలో నానేయాలి. ఇదంతా అయ్యేటప్పటికి పొద్దుపోతుందిలే. సరే నేను చెయ్యైనా? నీకెందుకులే అమ్మా శ్రమ. వెళ్ళిన పని ఏమైంది? ఏంట్రా అది? ఓకే అండి, మీరు అంపిన బందిపోట్లని ముక్కలు కొట్టి కారబెట్టేహానండి. అయినా మనలో మనం చంపుకోవటాలు ఏంటండి సిరాగ్గా? మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నట్టు నామినేషన్. పదవి అంటే మీకు ప్రేమ, మీనాక్షి అంటే నాకు ప్రేమ. మీ ప్రేమను మీకు ఇచ్చేసా, నా ప్రేమను నాకు వదిలేయండే. రేపు మీరు గెలిచాక మీ ఎలుబడి చూసి గజపతి గారు ఏం మారిపోయారా అని ఊరంతా అనుకోవాలి. అట్టా కాదని తెక్కేశాలు వేసారంటే బందిపోట్ల గజపతి గారిని మాయం చేశారని ఊరంతా అనుకుంటారు. ఇక పోయి నడిచేస్తారులేండి. వెళ్తానండి.